వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ర రాజమహేంద్రవరం నగరంలో ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కారం చేసేలా అడుగులు వేశారు. నగరంలోని 30వ డివిజన్లోని నాలం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వార్డులో మహిళలు అడుగడుగున ఎంపీ భరత్రాంకు హారతులిచ్చారు. డివిజన్లో ప్రజలు ఇంటి ముందు పూలమాలలు పట్టుకుని మహిళలు హారతులతో ఎదురుచూసి ఆత్మీయ స్వాగతం పలికారు. పూలమాలలు వేస్తూ ఎంపీని గౌరవప్రదంగా స్వాగతిస్తూ వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భారీ బాణసంచతో స్వాగతం పలికి ప్రజలు పెద్ద ఎత్తున ఎంపీని అనుకరిస్తూ ప్రజా సంస్థల వేదిక రాజన్న రచ్చబండ వద్ద తమ వినతి పత్రాలపై పరిష్కారాలు కోరారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమానికి హాజరై సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డివిజన్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలను ఎంపీ అక్కడికక్కడే సంబంధిత అధికారులను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఇకపై డివిజన్ల వారీగా ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకే వెళ్లి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుభైన సాగర్, డివిజన్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ, కొత్తపల్లి బాలమురళీ కృష్ణ, నక్కా శ్రీనగేష్, నిరీక్షణ్ జేమ్స్, ద్వారకా తిరుమల ట్రస్ట్ కమిటీ సభ్యురాలు కొత్త విజయ రాజలక్ష్మి, ఇండిస్పేట అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఓంకార్, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, కొల్లేపల్లి శేషయ్య, అరవ సురేష్ కుమార్, అజ్జరపు వాసు, బర్రె కొండబాబు, పిల్లి నిర్మల, మజ్జి నోకరత్నం, మింద నాగేంద్ర, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఎజ్జరపు మరిడియ్య, గారా చంటి, కూర్మాల బాబు, గేడ్ అన్నపూర్ణరాజు, బిల్డర్ చిన్న, మార్గాని చంటిబాబు, రామకృష్ణ, ఊలీరు రాజు, మార్సెట్టి వెంకటేశ్వరరావు, మార్గాని గణేష్, కేదార్శెట్టి గోవింద్, రేలంగి వెంకటేశ్వరరావు, గంటసాల వెంకటనారాయణ, కంచర్ల రామగ జగదీష్, బత్తులు దినేష్, అలంకార చిరంజీవి, తుమ్మన రాజా, నాలం చైతన్య గుప్తా, డబ్బింగ్ రమేష్, మణికంఠరెడ్డి, చిన్న శ్రీను తదితరులు, నగరపాలక సంస్థ ఎస్ఈ ఓంకార్, ఓంప్రకాష్, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని, ఆయన పథకాల వలన దాదాపు అన్ని కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పండుగగా మార్చి జలయజ్ఞం ద్వారా సాగునీటి పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించారని అన్నారు. పేద ప్రజలు కార్పొరేట్ వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఎందరో ప్రాణాలను కాపాడిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఆయన బాటలో నడుస్తూ రాజన్న రాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి అలుపెరగని కృషి చేస్తూ అవినీతి రహిత పాలన చేస్తున్నారని అన్నారు. తండ్రి మాదిరిగానే పేదవాడి కంటినీరు తుడిచివేసేందుకు జగన్ నవరత్నాలను ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, కేబుల్ రమణ, పార్టీ నాయకులు మార్తి లక్ష్మి, ఉప్పాడ కోటరెడ్డి, గుడాల జాన్సన్, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి, కుక్క తాతబ్బాయి, నామన వాసు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మనకి చిరస్థాయిగా వారు మన గుండెలో నిలిచిపోతారు. ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, మహిళల పట్ల ఏ రకమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడు మరి ఈరోజు మరి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారిని తలుచుకుని భవిష్యత్తులో మరిన్ని వారి స్ఫూర్తితో మంచి కార్యక్రమాలు ఈ మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో జరగాలని ఆకాంక్షిస్తున్నాం. మనము అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండి వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి, సంక్షేమ పరిపాలనకి పూర్తిగా మనం అందరం కూడా నియోజకవర్గ పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పేదవాళ్ళ పట్ల కరుణ చూపిస్తూ పరిపాలన సాగించారో, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే మహిళలకి మరి డ్వాక్రా సంఘాల రుణమాఫీ కానివ్వండి, ఏ కార్యక్రమం తలపెట్టినా మరి రాజశేఖర్ రెడ్డి గారి ముద్ర మరి ఏ రకంగా ఉందో మనందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మనం గౌరవం చేసుకున్నప్పటికీ కూడా వారిని స్మరించుకుంటూ వారిని మరి ఏదైతే పరిపాలనా విధానంలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించారో వారందరికీ కూడా మరి వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ రకంగా అగ్రగామిగా నిలిచిందో మనందరికీ తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారిని మనస్ఫూర్తిగా మరి వారి చూపించిన పాటలో మనం ప్రయాణం చేయాలని కోరుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఏమో రైతు ఒకటి వీడు బాగుంటే మనం బాగుంటామని కోరిక ఆయన ఉంది కాబట్టి ఆ ఇంటి కోసం చాలా కష్టపడ్డాడు. అదే బాట తండ్రి నడుస్తున్నాడు, కొడుకు కూడా నడుస్తున్నాడు తండ్రి బాటలో. అయితే కొడుకు కూడా సేమ్ ఆయన ఏమైతే ఆలోచన ఉన్నాయో ఆలోచనలే పాటిస్తున్నాడు. ఈవేళ
ఫస్ట్ పేదవారు మహిళలు ముందుకు రావాలి అంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి. పావల వడ్డీలు కానీ, అలాగే మనకి రుణమాఫీలు కానీ, తర్వాత రివాల్వింగ్ ఫండ్స్ అని మనకి ఎంతైతే పొదుపు ఉందో అంతా కూడా వేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం ప్రతిరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ మనం ఉన్నాం. కానీ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే 20 రోజులు కూడా అయ్యో మన నాన్నగారు చనిపోయారు అనే బాధ ప్రతి ఒక్కరి మనసులో కూడా మహిళల్లో ఉంది. అలాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మహిళలు ముందుకు తేవాలి, మహిళలు లక్షాధికారులు చేయాలి ఆలోచనతో మనల్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ నవరత్నాలు పెట్టి మహిళలకి ఎంతో అండగా ఉండి మన తోబుట్టులు కూడా మనం చూస్తారో లేదో తెలియదు, కానీ మన జగనన్న మాత్రం మన వెనకాల ఉండి నేనున్నాను మీరు ముందు నిలవండి అని మన మహిళలందరినీ కూడా నడిపించి మన పిల్లల విషయంలోని మన విషయాల్లో కూడా ఎంతో సాయం, పిల్లలు చదివించాలంటే ఎంతో సాయం చేశారు. అలాగే మనం రాజశేఖర రెడ్డి నాన్నగారు ఎలాగైతే మనం ఆయన వెంటుండి ఆయన చేసే ప్రతి ఒక్క పథకాన్ని మనం ఎలాగైతే అనుభవించామో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఒక సిస్టర్లను మనల్ని ఆహ్వానించి మనల్ని ఎంతో ముందు నడిపించి ఈ రోజు మనం బయటకు వచ్చి ఇంత ధైర్యంగా జరుగుతున్నామంటే అది జగనన్న పుణ్యం అనుకోవాలండి. ఎందుకంటే తండ్రిని మించిన తనయుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న మనకున్నారు. మహిళలు ఎప్పుడు కూడా భయపడకుండా మనం ఎక్కడికి వెళ్ళినా జగనన్న మన తోడుగా ఉన్నాడని ఉద్దేశంతో, అలాగే మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం ఎన్ని జన్మలు ఎక్కినా మనం రుణపడి ప్రతి ఒక్కరు మహిళల తరపు నుంచి కూడా రుణపడి జీవితాంత కాలం నిలిచిపోయే ఏకైక ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర యొక్క 12వ వర్ధంతి జరుపుకుంటున్నాము. కారణం ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన్ని ఇంకా మనం గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చూపిన ప్రేమ, ఆయన రాష్ట్రానికి చూపిన మార్గాన్ని, నిర్దేశాన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఎవరైతే లబ్ధి పొందారో ఈరోజు చాలా మంది సమాజంలో సజీవులుగా ఉన్నారు అంటే గుండె జబ్బులతో బాధపడిన వారిని అనేక మందిని సజీవులుగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీవత్స. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం రాజమండ్రి ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ భరత్రా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా టీకే విశ్వేశ్వరరెడ్డి రక్తదానం చేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరినైనా నమ్మితే వారిని ఎంతగా ఆదరించారో తన తండ్రి అయిన స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావును చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని చిరకాలం గుర్తుపెట్టుకునే తత్వమని, స్నేహానికి అంత విలువ ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందా నాగేశ్వర్ మాట్లాడుతూ మనిషి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే తిరిగి కొత్త రక్తం శరీరంలో తయారవుతుందని, ఈ రక్తం పేషెంట్లకు సంజీవనలాగా ఉపయోగపడుతుందని, తద్వారా సమాజ సేవ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, అధికార ప్రతినిధి సాగర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, రాజమండ్రి సిటీ సేవాదళ్ చైర్మన్ ఉప్పాడ కోటారెడ్డి, డాక్టర్ సెల్ ఇన్ఛార్జ్ వివి కృష్ణారావు, డాక్టర్ కాలాబత్తుల రాజశేఖర్, వెంకటపాటి సురేష్, దొంగ సురేష్, గారా చంటిబాబు, కరీం ఖాన్, కె అను, గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పి సుజాత, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు జక్కమూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఇన్ఛార్జ్ పట్నాయక్, పిఆర్ఓ అనిల్ కుమార్, వారి సిబ్బంది, రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ స్వరూపారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి తేతల సత్య సౌందర్య, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार डॉक्टर వైఎస్ఆర్
రామరెడ్డి గారు అబ్బాయి నాన్న ఆఖరి వరకు నా దగ్గర రాజశేఖర రెడ్డి గారు గత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి రోజున రాజమహేంద్రవరంలో పేపర్ మిల్స్కి ఎదురుగుండా ఉన్న ఫంక్షన్ హాల్లో ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని కూడా ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజున టీకే విశ్వేశ్వర రెడ్డి గారు రాజమహేంద్రవరం విద్యా సంస్థల అధినేత వారు ఈ రోజున మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజమండ్రిలో చాలామంది స్టూడెంట్స్ పెద్దలు అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా బ్లడ్ని దానం చేస్తున్నారు. ఈ యొక్క బ్లడ్ యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంతోమంది చిన్నారులు తలస్లేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు వేలాది మందిగా వారికి ఎప్పుడూ కూడా నిరంతరం బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయాల్సిందిగా కోరుతూ, రక్తం ఇచ్చినంత మాత్రాన మనలో ఇంకా కొత్త రక్తం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాత బ్లడ్ వెళ్ళిపోయి కొత్త బ్లడ్ వస్తుంది కాబట్టి రక్తం ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు, ఇంకా మన హెల్త్కే మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇడుపులపాయలో దివంగత మహానేతకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. రాష్ట్రము ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి, ప్రగతి పదంలో ముందుకు సాగాలి, వైఎస్ఆర్ గారి ఆశయాల్ని మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. రాజమహేంద్రవరంలో మొత్తం యావత్ రాష్ట్రంలో ప్రియతమ నేత దివంగత నేత చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కోటగుమ్మం జంక్షన్లో మరి ఆ రోజు అక్కడ వైఎస్ఆర్ గారి స్టాట్యూని అక్కడ ఫస్ట్ పెట్టడం కూడా జరిగింది. రాజమహేంద్రవరం అంటే ప్రతి దానికి కూడా ముందు ఉంటాం కాబట్టి రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ కోటగుమ్మం దగ్గర దివంగత నేతకి మేము అక్కడ నివాళులు కూడా అర్పించి అక్కడి నుంచి పాదయాత్రగా ముందుకు వెళ్ళి ప్రతి వార్డుని కూడా పర్యటన చేస్తున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి పేపర్ మిల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఈవేళ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వండి, 108 కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టలేనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు పెట్టారు. అందువల్ల ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుడిగా కొలిసి ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని అందరూ కూడా పూజలు చేయడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ సూర్యప్రకాశ్రావు కూడా ఆయన తెలుసు. ఎంతమంది ఉన్నా సరే విశ్వేశ్వర వెళ్ళరా అని చెప్పి బుధమే చేసి మాట్లాడేవాడు ఆయన. మరి చాలా ఆప్యాయతగా ఆయన ఉండేవారు. అటువంటి మహానుభావుడు పోయినప్పుడు మరి 527 మంది గుండె ఆగి చనిపోవడం జరిగింది. ఆ మహానుభావుడిని తలుచుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలకి అనుగుణంగా నడవడానికి మరి ఇవాళ నుంచి కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో మరి యాక్టివ్గా ఉండదలుచుకున్నాను నేను. కాబట్టి మరి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో మరి రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదవాడి యొక్క కష్టాల్లో ఉన్న పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే మనకి నిజమైనటువంటి సంతోషం అని ఆయన చెప్పాడు ఎప్పుడు చూసినా. అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాల కోసం
కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఎంపీ గారికి, అలాగే మరి చంద్ర రమేష్ గారి, నాగేశ్వరరావు గారికి, రోజు సురభేశ్వరు చాలా మంది పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు బకాయిలు ఉన్న విదేశీ విద్యా ఉపకార వేతనాలు వెంటనే విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని బీజేపీ ముస్లిం మైనార్టీ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జడ్యా బేగ్ ఆధ్వర్యాన గురువారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కందుకూరి మనోజ్ బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు యానాపు యేసు, రూరల్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సత్తర్ సాహిబ్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు పవన్, బాలు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ షేక్ సాజిద్, కార్యదర్శి కండవలి సాయి, ఆరాధ్యుల సాయి ప్రసాద్, లలిత్ జైన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ అంశంపై బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఏడాది ఫిబ్రవరి 26న లేఖ రాశానని గుర్తు చేశారు. అన్ని ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల మంత్రులకు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు, కమిషనర్లకు వినతిపత్రం అందజేయడం, విద్యార్థుల తల్లిదండ్రులు క్రింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు అందరినీ కలిసి వేడుకోవడం జరిగినప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విచారం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థులకు బకాయిలు జమ చేసి విద్యార్థుల జీవితాలను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు వెంటనే ఆయన పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర యువ మోర్చా సురేంద్ర మోహన్ గారు పిలుపు మేరకు ఈరోజు భిక్షాటన రాజమహేంద్రవరంలో చేయడం జరుగుతుంది. అలాగే గౌరవనీయులైనటువంటి సబ్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కలిసికట్టి వెళ్తున్నాం. అలాగే గత టీడీపీ ప్రభుత్వం నుండి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు విద్యార్థుల బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి, వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలకి ప్రజా సంఘాల పార్టీలు కోరాయి. అయితే వైసీపీ ప్రభుత్వం సొంత ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల తల్లిదండ్రుల మీద లేకుండా పోయింది. ఇది చాలా దురదృష్టకరం. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోము వీర్రాజు గారు విదేశీ విద్య సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఫిబ్రవరి 26 తారీఖున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల తరఫున విద్యార్థుల తల్లిదండ్రులు క్రింద స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరిని వేడుకోవడం ప్రాధాన్యపడడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళ విద్యార్థుల బకాయిలను వెంటనే చెల్లించి వాళ్ళ ఖాతాలో కూడా నగదు అమలు చేయాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. వారికి నిధులు రిలీజ్ చేయడం లేదు. వీళ్ళు ఎప్పటికీ ఈ పార్టీ ముమ్మాటికి ప్రచారానికి తప్ప ఎటువంటి అభివృద్ధికి ప్రజలకి వాళ్ళు అసలు ఆలోచన చేసే విధంగానే ఏమీ లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం రంగులు వేసుకోవడం అంతే తప్ప విద్యార్థులను ఆదుకుందాం, విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మనం ఏం చేయాలి, వాళ్ళ పురోగతికి మనం ఏం చేయాలనే ఆలోచన సుమారుగా 1% కూడా ఆలోచించకుండా ఓన్లీ ప్రచార ఆర్భటాలకి ప్రజలను సోమరబోతులు చేయడానికి తప్ప ఈ ప్రభుత్వం విద్యార్థులకి ఏ విధంగా నిధులు సమకూర్చాలని కానీ, వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ఆదుకోవాలని కానీ, వాళ్ళకి భవిష్యత్ తరాల్లో ఉద్యోగ కల్పన ఎలా చేయాలని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన విధానం మానేసి ఓన్లీ ప్రచార ఆర్భటాలు మాత్రమే
వెళ్ళడంతో భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజల కోసం ప్రజల తరపున పోరాడుతుంది కాబట్టి ఈరోజు బీసీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్యని మేము రానున్న రోజుల్లో ఇంకా మరింత తీవ్రతరం చేసి ఆ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి న్యాయం చేకూరేలా చేస్తాము. 44వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొమ్ము జిగ్లెర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లక్కోజు, ఓంకార్, లోవరాజు, వీరబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయి 12 సంవత్సరాలు అయిందంటే కార్యకర్తగా మాకే ఆశ్చర్యం, బాధ కడుపులో నుంచి వస్తుంది. ఎందుకంటే ఆయన ఉంటే ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండనే మా అందరి అభిప్రాయం. ఆయన చనిపోయిన వెంటనే ఓ పావులా లెగిసి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఇటువంటి లీడరు కనపడ్డం మళ్ళీని. అలాగే తండ్రిని మరిపిస్తూ ఇవాళ ప్రతిరోజు తండ్రిని మరిపించేలాగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 30 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పరిపాలించాలని కార్యకర్తగా మేము అందరూ భావిస్తూ 2 సంవత్సరాల నుండి చనిపోయి అలాగే ప్రజల కోసం వెళ్ళి రచ్చబండ కార్యక్రమంకి వెళ్ళి ఆయన మరణించి ఉన్నారు. అలాగే ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి అయినా అలాగే ఆయన ఆశయాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కొడుకు నెరవేరుస్తున్నారండి. అలాగే ఇంత గొప్ప అవకాశం మాకు వచ్చినందుకు బారంపూడి జంక్షన్ నందు చీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకకు చందన్ నాగేశ్వర్ హాజరయ్యి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చందన్ నాగేశ్వర్ మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేద ప్రజల గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలైన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు పావల వడ్డీ రుణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, డైరెక్టర్ చీరరాజు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలు గోపాలం, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి, మేడి త్రిమూర్తులు, పిల్ల లక్ష్మణ్, పసలపూడి శ్రీనివాస్, గణేష్, పెయ్యాల రాజేష్, మత్సటి శివ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ మన రాష్ట్రాన్ని ఎంతో కరోనా మహమ్మారి వచ్చిన ఎక్కడ ఏది తగ్గకుండా ఆయన ఇచ్చిన మాట మీరు ఎక్కడ తప్పకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పథకం, ప్రతి సంక్షేమ పథకం కూడా క్యాలెండర్ రూపంలో డేట్ ఇచ్చి ఆ రోజు 11 రోజులు మీకు వస్తుందని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మనం అందరూ ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషం. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్ పుంత శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీకృష్ణ దేవాలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి శ్రీ పుష్పయాగం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఉట్టుకొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక యువత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఉట్టుకొట్టడంలో భాగస్వాములయ్యారు. శ్రీకృష్ణుడి ఆలయాన్ని విస్తరణ చేసి నిర్మాణం చేయడానికి సంకల్పించామని, దాతలు తమ వంతు సహకారం అందించాలని అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు తెలిపారు. హరే కృష్ణ స్వామి చెప్పండి ఒకసారి. కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే
గుంపంత బాలకృష్ణ 3 సార్లు తిరగాలట. ఆగండి బాబు, కొట్టదు, నేను కొట్టదు, ఆగండి. చూడాలన్నా కన్నారాడు కన్నలాగా తక్కువ తక్కువ చూపెట్టండి ఫస్ట్.